వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఈ ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు గ్రహ గతుల స్థితి వలన ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, మంచి చెడు, ఆదాయము, ఖర్చు వివరాల గురించి క్లుప్తముగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించుకున్నట్లయితే మిథున రాశిలో గురు సంచార ప్రభావము, అలాగే సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో కుజ బుధ శని ప్రభావము, మేషరాశిలో రవి స్థితి, అలాగే 19వ తారీఖు వరకు శుక్రుడు మేషరాశిలో, తరువాత 20వ తారీఖు నుంచి శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ 15 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగములు కలగబోతున్నాయి. తీసుకునే నిర్ణయాలు అవి సాధారణంగా ఫలితాల కంటే ఎక్కువగా శుభ ఫలితాలు పొందే అవకాశాలు గోచరమవుతున్నాయి. గమనించుకున్నట్లయితే 2వ ఇంట గురు స్థితి ద్వితీయ స్థానంలో, అలాగే మీనరాశిలో ఉన్నటువంటి కుజ బుధ శనిగ్రహ ప్రభావం వలన తలపెట్టినటువంటి పనులన్నీ కూడాను అన్ని విధాలుగా లాభసాటిగా ఉండబోతున్నాయి. గురుగ్రహ ప్రభావము వలన ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు తీరబోతున్నాయి. అంది వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగపరుచుకున్నట్లయితే తప్పకుండా మీరు ఒక మంచి స్థితిలోకి వెళతారని చెప్పవచ్చు. ముఖ్యంగా రాని బాకీలు వసూలయ్యే అవకాశం గోచరమవుతుంది. ఈ కుజ బుధ శని ప్రభావం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పవచ్చు. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి లేదా అమ్మాయిలకి వివాహం జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు రాసేటువంటి పరీక్షల్లో ఉన్నత శ్రేణిలో పాస్ అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేయండి. అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం గోచరమవుతుంది. అలాగే మీరు ఆలోచన చేసి పెట్టుబడి పెట్టినటువంటిది మీకు ధనరాబడి అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే స్పెక్యులేషన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ ఏవి చేసినా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని శుభ ఫలితాలే గోచరమవుతున్నాయి. అయితే కేతుగ్రహ ప్రభావము అనుకూలంగా లేని కారణం చేత ఇంట బయట శారీరక ఒత్తిడి, మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం, ఇలాంటి స్థితిగతులు ఎక్కువగా గోచరమవుతున్నాయి. అలాగే రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా తీసుకునే నిర్ణయాలు మీరు కొంత మాయకి లోనై తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్ని అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నప్పటికీ, గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని శుభ పరిణామాలుగా ఉన్నప్పటికీ, ఈ యొక్క రాహుగ్రహ సంచార ప్రభావం చేత మీరు కొన్ని అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దల యొక్క సహాయ సహకారాలు పొంది నిర్ణయాలు తీసుకుంటే అన్ని విధాలుగా మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి శుభవార్త వింటారు అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గృహ సంబంధమైనటువంటి సమస్యలు తీరి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఏతావాత చెప్పుకొచ్చేది ఏమిటంటే గురువు, కుజుడు, బుధుడు, శని, శుక్రుడు దాదాపుగా 5-6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ కారణం చేత ప్రధానంగా ఎక్కువ శాతము శుభ ఫలితాలు పొందే అవకాశం ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కలగబోతుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ రవి సంచారమే కాస్త కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ప్రధానంగా ఉద్యోగస్తులకి, ఈ ఉద్యోగస్తులకి దూర ప్రాంత బదిలీలు జరుగుతాయనో, లేకపోతే ఉద్యోగ భద్రత లేదనో కాస్త ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక
చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానముగా ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ట్యాక్సులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వపరముగా పన్నులు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు. ఇక గమనించుకున్నట్లయితే ఇది ప్రధానంగా ఈ ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సామాన్యంగా గ్రహాల యొక్క స్థితిగతుల వలన వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏర్పడేటువంటి సంఘటనలుగా చెప్పవచ్చు. అయితే గమనించుకున్నట్లయితే ఈ 16 నుంచి 30వ తారీఖు వరకు దైనందిన కార్యక్రమాల్లో ఖర్చులు, ఆదాయాలు, మానసికమైనటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఏప్రిల్ 20వ తారీఖు రోజున అక్షయ తృతీయ. ఈ రోజున చేసిన పుణ్యము, దానము కానీ, పూజ కానీ అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. గ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావం వలన కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమం, అలాగే మృత్యుంజయ, రుద్ర, సుదర్శన, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత, లక్ష్మీ సూక్త హోమాదులు ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల మీకు పూజ చేసి ఉచితముగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఏప్రిల్ 19వ తారీఖు రాత్రి 9 గంటల లోపల ఈ కార్యక్రమంలో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 16, 17వ తారీఖుల్లో మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందడము, ధనపరమైనటువంటి సమస్యలు తీరడము, మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చులకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని విధాలుగా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఇక 18, 19వ తేదీల్లో ఉద్యోగ సంబంధమైనటువంటి, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోతారు. అలాగే ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఇబ్బందులు అనేటువంటి కలుగుతాయి. పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాకపోతే ఇంట్లోని స్త్రీలు, సహ ఉద్యోగినులు మీకు సహాయ సహకారాలు అందించడం కొంతవరకు శుభపరిణామంగా చెప్పవచ్చు. ఇక 20, 21వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఊహించని విధంగా సమస్యల నుంచి బయటపడడము, ఒక పెద్ద బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనేటువంటి సంతోషం కలగడం, ఇవన్నీ కూడా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతున్నాయి. అన్ని విధాలుగా మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పాత మిత్రులని కలిసే అవకాశం గోచరమవుతుంది. ఇక 22, 23వ తారీఖుల్లో కుటుంబ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకోవాలి. మనస్సు ప్రశాంతత లేకుండా ఉంటుంది. డబ్బు సంపాదించింది ఖర్చు అయిపోతుంది అనే ఆలోచనతోనే ఎక్కువగా దిగులు పడతారు అని చెప్పవచ్చు. 22, 23 చెప్పిన విధంగా జరుగుతుంది. ఇక 24, 25 తేదీలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాని బాకీలు వసూలవుతాయి. ఇతరుల సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఖర్చులకు మించిన ఆదాయం కూడా లభిస్తుంది. అలాగే అనుకున్నటువంటి విధంగా ధనము చేకూరడం వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పవచ్చు. 26, 27 తేదీల్లో ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహం మరమ్మతులు, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సంతోషం లేని జీవితాన్ని ఈ 26, 27 తేదీల్లో పొందుతారు. ఇక 28, 29, 30 తేదీలో కనుక చూసుకున్నట్లయితే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జ్వరంతో బాధపడే అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే ప్రశాంతత లేని జీవితము, అలాగే నిర్ణయాలు తీసుకోలేకపోవడము, ప్రధానంగా శిరో సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము గోచరమవుతుంది. సంతాన మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితిగతులు, సంచారం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత నిరభ్యంతరంగా నిర్ణయాలు తీసుకొని అమలు పరుచుకోవచ్చు. ఇక ఈ ఒక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అధికంగా ఉన్నప్పుడు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను దత్త అష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. సమస్యలన్నీ సమసిపోతాయి. అలాగే దైవానుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజున, మే 1వ తారీఖు వైశాఖ పౌర్ణమి రోజున సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా చాలా మటుకు దైవబలంతో సమస్యల్ని అధిగమిస్తారని చెప్పవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.